హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ప్రతిరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వాటిలో భాగంగానే మీకు 2011 జనాభా లెక్కలకు సంబంధించి అప్లోడ్ చేశాను. అదేవిధంగా నేషనల్ పార్కులకు సంబంధించి కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ క్వశ్చన్స్ చూసుకోండి, ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనకి నార్త్ ఈస్ట్ అండ్ ఇండియన్ ఫెస్టివల్స్ గురించి అయితే క్లియర్గా అయితే చూద్దాం. మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఫెస్టివల్స్, పండగలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఎగ్జామినరు. కాబట్టి ఇవన్నీ ఒకసారి చూసుకోండి, మీకు ఎగ్జామ్కి అయితే ఉపయోగపడతాయి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ప్రతిరోజు జీకేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాం. ఎవరైనా గ్రూప్లో జాయిన్ ఉన్నట్లయితే ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ అన్నీ మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ వస్తున్నటువంటి అప్డేట్స్ అనేది చూసుకోండి. ఇంకొక విషయం, అక్కడ మీకు ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్విజెస్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తున్నాం. వాటికి కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక క్లాస్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పండుగల పండుగగా పిలువబడేటటువంటి హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పండుగల పండుగ అని చెప్పేసి పిలువబడుతున్నటువంటి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది మనకి నాగాలాండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. కామాఖ్య దేవాలయంలో ఏటా జరిగే అంబుబాచి మేళా ఏ రాష్ట్రానికి చెందింది? ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ బి, అస్సాం రాష్ట్రానికి సంబంధించింది అంబుబాచి మేళా. చాప్చర్ కుట్ ఏ రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పండుగ? చాప్చర్ కుట్ వచ్చేసరికి మిజోరాం. మిజోరాంకి సంబంధించింది. ఈ క్వశ్చన్ చూడండి. లోసార్ పండుగను ఏ రాష్ట్రంలో నూతన సంవత్సరంగా జరుపుకోవడం జరుగుతుంది? మనకి లోసార్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ది న్యూ ఇయర్. ఓకేనా, న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు లోసార్ పండుగని. అది ఏ రాష్ట్రం అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా సిక్కిం రాష్ట్రం ఏదైతే ఉందో ఈ సిక్కిం రాష్ట్రం, అదేవిధంగా లడక్, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మనకి లోసార్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. ఈ పాయింట్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. 100 డ్రమ్స్ ఫెస్టివల్గా పిలువబడే వంగల పండుగను గారో తెగవారు ఎక్కడ జరుపుకుంటారు? 100 డ్రమ్స్ ఫెస్టివల్గా పిలువబడుతున్నటువంటి వంగల పండుగని 100 డ్రమ్స్ ఫెస్టివల్గా కూడా పిలుస్తారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఎక్కడ అంటే ఏ గారో తెగవారు ఎక్కడ జరుపుకుంటారంటే మనకి మేఘాలయ రాష్ట్రంలో. మేఘాలయ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది వంగల ఫెస్టివల్. బోహగ్ బిహు ఏ రాష్ట్ర నూతన సంవత్సరానికి ఆరంభం అంటే ఇది అస్సాం రాష్ట్రానికి. బిహు అనగానే మీకు గుర్తు రావాల్సింది అస్సాం. సంగై పండుగను ఏ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతిట నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం? ఏ రాష్ట్రానికి సంబంధించింది సంగై పండుగ అనేది? మణిపూర్. ఏ రాష్ట్రం? మణిపూర్కి సంబంధించింది. 14 మంది దేవతలకు అంకితం చేయబడిన ప్రసిద్ధి కర్చీ పూజ ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే మనకి త్రిపురలో 14 మంది దేవతలకు అంకితం చేయబడినటువంటి కర్చీ పూజ త్రిపుర రాష్ట్రానికి సంబంధించింది. బౌద్ధ సమాజానికి చెందిన అత్యంత ముఖ్యమైనటువంటి పండుగల్లో ఒకటైనటువంటి సాగాదావా ఎక్కడ జరుగుతుంది అంటే సిక్కిం రాష్ట్రం. సాగాదావా అనేది సిక్కిం రాష్ట్రానికి సంబంధించింది. ఏవో నాగా తెగవారు జరుపుకునే మొస్తు పండుగ ఏ రాష్ట్రానికి చెందింది అంటే నాగాలాండ్ సంబంధించిందనమాట మొస్తు పండుగ. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అంతూరియం పండుగను ఏ ఈశాన్య రాష్ట్రాల్లో జరుపుకుంటారు అంటే మిజోరాం. మిజోరాంలో జరుపుకుంటారు ఆంతూరియం పండుగ. ఆది తెగవారు జరుపుకునే సోలుంగ్ పండుగను ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇది ప్రసిద్ధి అనమాట, సోలుంగ్ అనే ఫెస్టివల్. అప్పటాని తెగవారు జరుపుకునేటటువంటి మ్యోకో
ఏంటి మ్యోకో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అడిగితే మనకి మ్యోకో ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. ఫ్రెండ్స్, వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. సో చూస్తున్న వారు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో నాకు మోటివేషన్గా ఉంటుంది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది అందించడానికి. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక ఈ క్వశ్చన్ చూసినట్లయితే కాశీ తెగవారికి ముఖ్యమైన నంక్రేమ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందినది అంటే మేఘాలయ రాష్ట్రానికి చెందినదనమాట. ఏంటి? నంక్రేమ్ డ్యాన్స్ ఫెస్టివల్. మణిపూర్ హోలీగా పిలువబడే యావో షాంగ్ పండుగ ఎన్ని రోజులు జరుగుతుంది అనే క్వశ్చన్ ఇది. ఎన్ని రోజులు? 5 రోజులు, 5 days అనమాట. అంగామి నాగా తెగవారు జరుపుకునేటటువంటి సెక్రేనీ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందినది అంటే నాగాల్యాండ్ రాష్ట్రానికి చెందిందనమాట. ఏ రాష్ట్రం? నాగాల్యాండ్. టిబెటన్ నూతన సంవత్సరమైన లోసుంగ్ పండుగ ఎక్కడ జరుగుతుంది అంటే సిక్కిం రాష్ట్రం. గరియా పూజ ఏ రాష్ట్ర గిరిజన ప్రజలకు ముఖ్యమైనటువంటి పండుగ? గరియా పూజ అనేది మనకి త్రిపురకి సంబంధించిందనమాట. మొయిటీ తెగవారు జరుపుకునే నూతన సంవత్సర పండుగ చైరోబా. చైరోబా ఏ రాష్ట్రానికి చెందింది? మణిపూర్. చైరోబా అనేది మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంలో జరుపుకునే మజులీ పండుగ ఏ రాష్ట్రానికి చెందింది? మజులీ ఫెస్టివల్ అనేది మనకి అస్సాం రాష్ట్రానికి చెందింది. అపటాని తెగువారు జరుపుకునేటటువంటి వ్యవసాయ కోత పండుగ డ్రీ పండుగ అనమాట. అది డ్రీ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. జైంతియా తెగవారికి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ బెహిదింగ్ క్లమ్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే మేఘాలయ. ఏ రాష్ట్రం? మేఘాలయకి సంబంధించింది. పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ పదం వస్తే మీకు మేఘాలయ అని గుర్తు రావాలి. ప్రముఖ అవుట్డోర్ మ్యూజిక్ ఫెస్టివల్ అనమాట. ఇది మ్యూజిక్ ఫెస్టివల్. ఇది జీరో ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రీసెంట్గా ఇలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి. వీటిని ఒకసారి చూసుకోవడం మంచిది. మీరు వ్యవసాయానికి సంబంధించిన వసంత పండుగ స్ప్రింగ్ ఫెస్టివల్ అన్నమాట. ఆలి అయో లిగాంగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అస్సాంలో జరుపుకుంటారు. మిషింగ్ ట్రైబ్స్ జరుపుకోవడం జరుగుతుంది. పాంగౌస్ పాస్ వింటర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే ఇది కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. మీమ్కుట్ అండ్ పాల్కుట్ అనేవి ఏ రాష్ట్ర కోత పండుగలు? ఇవి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్స్ అనమాట. ఇవి మిజోరాంకి సంబంధించినవి. మణిపూర్లోని ఏ సామాజిక వర్గం జరుపుకునేటటువంటి ఆచార పండుగ లై హరోబా అనేది మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ సామాజిక వర్గం జరుపుకునేదని అడిగారు. ఏ సామాజిక వర్గం? మెయిటీ వాళ్ళు జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మెయిటీ సామాజిక వర్గపు వాళ్ళు ఆచారపు పండుగ అయినటువంటి లై హరోబా అనే ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. గాలో తెగవారు జరుపుకునే వ్యవసాయ పండుగ మోపిన్ ఏ రాష్ట్రానికి చెందిందంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. బోడో సమాజానికి ముఖ్యమైనటువంటి బాతో పూజ ఎక్కడ జరుగుతుంది? అస్సాం రాష్ట్రంలో జరుగుతుంది. నాగా తెగలు
జరుపుకునే విత్తనాలు నాటే పండుగ. విత్తనాలు నాటే పండుగ లూయి ఇంగ సారీ లూయి ఇంగాయ్ని ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ఈ ఫెస్టివల్ అని అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి మనకి మణిపూర్లో జరుగుతుంది. ఎక్కడ? మణిపూర్లో. బైశాఖి ఏ రాష్ట్రంలో జరుపుకునే ప్రధాన కోత పండుగ? బైశాఖి అనేది మనకి పంజాబ్. పొంగల్ ఏ రాష్ట్రంలో 4 రోజుల పాటు జరుపుకునే కోత పండుగ? 4 రోజుల పాటు జరుపుకునేటటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట ఇది. ఇది మనకి పొంగల్ అనగానే గుర్తు రావాల్సింది తమిళనాడు. పడవ పందాలకు ప్రసిద్ధి చెందిన ఓణం ఏ రాష్ట్ర ప్రసిద్ధి పండుగ? ఓణం వచ్చేసరికి కేరళ. ఓకేనా? పడవ పందాలకు ప్రసిద్ధి చెందినటువంటి ఫెస్టివల్ అనమాట ఈ ఓణం అనేది. సూర్య భగవానునికి అంకితం చేయబడిన ఛత్ పూజ ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఛత్ పూజ అనేది ఉత్తరప్రదేశ్లో జరుపుతారు. అదేవిధంగా బీహార్, జార్ఖండ్లో కూడా జరపడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైనది వచ్చేసరికి బీహార్ అనమాట. మనకి ఈ మూడిట్లలో జరుపుతారు కాబట్టి ఆల్ ఆఫ్ ది ఎబో పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి. బాలగంగాధర్ తిలక్ ఏ రాష్ట్రంలో గణేష్ చతుర్థిని ప్రాచుర్యంలోకి తెచ్చారు అంటే మహారాష్ట్ర. ఎక్కడ? మహారాష్ట్రలో ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం పుష్కర్ ఒంటెల మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే మనకి ఒంటెలు అనగానే ఎడారిలో ఉంటాయి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి రాజస్థాన్. జగన్నాథ స్వామి రథయాత్ర ఏ నగరంలో జరుగుతుంది అంటే మనకి పూరి. ఎక్కడ? పూరిలో జరుగుతుంది. నువ్వాకై ఏ రాష్ట్రం కోత పండుగ? నువ్వాకై అనేది ఏ రాష్ట్రం యొక్క హార్వెస్టల్ ఫెస్టివల్ అంటే మనకి ఒడిస్సాకి సంబంధించింది. ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన ఫెస్టివల్ ఇది. హెమ్మిస్ పండుగ ఏ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆశ్రమంలో జరుగుతుంది? ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోని ఆశ్రమాల్లో జరుగుతుందంటే లడక్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆశ్రమాల్లో జరుగుతున్నటువంటి ఫెస్టివల్ హెమిస్ పండుగ. హెమిస్ ఫెస్టివల్. గుడిపాడ్వా ఏ రాష్ట్ర నూతన సంవత్సరం? ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూ ఇయర్ అన్నమాట. గుడిపాడ్వా అనేది మహారాష్ట్రకి సంబంధించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఫ్లేమింగో పండుగ, ఫ్లేమింగో ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మహాకాళిని పూజించే బోనాలు ఏ రాష్ట్ర పండుగ అంటే తెలంగాణకు సంబంధించింది బోనాలు. ఉగాది ఏ రాష్ట్రాల నూతన సంవత్సరం? ఉగాది అనేది మనకి ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటికి, అదేవిధంగా కర్ణాటక. ఏ అండ్ బి ఈ రెండు కరెక్ట్ ఆన్సరే. ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తారు. ఉగాది మొదటి పండుగ ఇది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి బోత్ ఏ అండ్ బి ఆప్షన్ సి. అత్యంత వర్ణరంజితమైనటువంటి ఆలయ పండుగ త్రిశూర్ పూరం ఎక్కడ జరుగుతుంది అంటే కేరళలో. ఎక్కడ? కేరళలో జరుగుతుంది. గంగౌర్ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? గంగౌర్ ఫెస్టివల్ అనేది మనకి రాజస్థాన్లో జరుపుకుంటారు. ఆసియాలోనే అతిపెద్ద పశువుల మేళ సోనేపూర్ మేళా ఎక్కడ జరుగుతుంది? సోనేపూర్ మేళా అనేది పశువులకు సంబంధించినటువంటి మేళ. ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి బీహార్లో జరుగుతుంది. ఎక్కడ? బీహార్. తర్నేతర్ మేళా అనేది ఏ రాష్ట్ర ప్రసిద్ధి గిరిజన మేళా అంటే గుజరాత్ రాష్ట్రం. ఓకేనా? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రసిద్ధి గిరిజన మేళా అన్నమాట ఇది. హంపి ఉత్సవం ఏ రాష్ట్ర సాంస్కృతిక పండుగ అని అడిగితే దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి కర్ణాటక. కర్ణాటకకి సంబంధించినటువంటి హంపి ఉత్సవం ఇది. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎంతమంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. ఎంతమంది చివరి వరకు చూస్తున్నారనేది ఒక ఐడియా కోసం ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ చూడండి. ఏ నగరం యొక్క దసరా ఏనుగుల ఊరేగింపుకు ప్రపంచ ప్రసిద్ధి? ఏ నగరం యొక్క దసరా ఏనుగుల ఊరేగింపుకు ప్రపంచ ప్రసిద్ధి? ఆన్సర్ ఏంటి? మదురై, మైసూర్, హైదరాబాద్, వారణాసి. వీటిలో ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూరజ్ కుండ్ అంతర్జాతీయ
హస్తకళల మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే మనకిక్కడ హర్యానాలో జరుగుతుందన్నమాట. ఎక్కడ? ఏ రాష్ట్రం? హర్యానాలో జరుగుతుంది. సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా అనేది హర్యానాలో జరుగుతుంది. ఇవన్నీ ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే మిస్ కాకుండా ఉంటుంది. సో ఇలాగే ఎగ్జామ్లో అడుగుతున్నారు ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో. కాబట్టి ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్కడ మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా 1-2 సార్లు చూసుకోండి. ఎగ్జామ్కి మీకు రివిజన్ అయితే అవుతాయి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మీకు చెప్పాను కదా, మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవునట్లయితే ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేస్తే డైరెక్ట్గా గ్రూప్లోకి అయితే వెళ్తారు. అక్కడ ఈ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఎగ్జామ్స్ సంబంధించి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ కూడా మీకు క్విజ్ రూపంలో అందిస్తున్నాను. వాటిని కూడా ఆన్సర్ చేయండి, మీకు రివిజన్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.